టాలీవుడ్ ఇండస్ట్రీలో మాస్ ఇమేజ్ ను, ఫ్యామిలీ ఆడియన్స్ లో ఉన్న క్రేజ్ ను సరిగ్గా వాడుకోవడంలో దర్శకుడు అనిల్ రావిపూడి తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఎంత పెద్ద హీరో అయినా సరే అనిల్ చేతిలో పడ్డాడు అంటే అతని వైబ్ లోకి రావాల్సిందే. ఇప్పటి వరకు పరాజయమే లేని డైరెక్టర్ గా ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్న అనిల్ ప్రస్తుతం జనవరి 12న విడుదల సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత అనిల్ మరోసారి మహేష్ బాబుతో సినిమా చేయడానికి సిద్ధమయ్యాడని టాలీవుడ్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. సంక్రాంతికి వచ్చిన వీరి కాంబినేషన్ చిత్రం సరిలేరు నీకెవరు రికార్డు వసూళ్లు సాధించి బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఈ హిట్ కాంబో మళ్లీ పునరావృతం కాబోతోందని సినీ వర్గాల్లో ఊహాగానాలు జోరందుకున్నాయి. దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళితో మహేష్ బాబు చేస్తున్న భారీ పౌరాణిక అడ్వెంచర్ చిత్రం వారణాసి పూర్తి కాగానే ఆయన అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్ చేయడానికి చర్చలు జరుపుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అనిల్ రావిపూడి ఇప్పటికే ఒక పవర్ఫుల్ ఫ్యామిలీ లైన్ ను మహేష్ కు వినిపించారు. దానికి సూపర్ స్టార్ మహేష్ కూడా సానుకూలంగా స్పందించాడని తెలుస్తోంది. అంతేకాకుండా వారణాసి రిలీజ్ కు ముందే మహేష్ డేట్స్ ఇవ్వటానికి కూడా సిద్ధమయ్యాడంటే అనిల్ ఏ రేంజ్ లో కథ చెప్పి ఉంటాడో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ క్రేజీ ప్రాజెక్ట్ ను సంక్రాంతి 2028 కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారట. ఇక ఈ విషయం తెలియడంతో సరిలేరు నీకెవరు లాంటి మాస్ ప్లస్ ఫ్యామిలీ మ్యాజిక్ ను మళ్లీ చూడవచ్చని మహేష్ అభిమానులు పండుగ చేసుకుంటుండగా మరికొందరు మాత్రం మహేష్ నుంచి మరింత కొత్త జోనర్లను ఆశిస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది. వారణాసి షూటింగ్ పురోగతిని బట్టి ఈ సినిమా షెడ్యూల్స్ ఖరారు కానున్నాయని సమాచారం. మరి అనిల్ రావిపూడి మహేష్ బాబు కోసం ఎలాంటి సరికొత్త కథను సిద్ధం చేశాడో వేచి చూడాల్సిందే. టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మరోసారి భారీ విజయాన్ని నమోదు చేయడానికి ఈ క్రేజీ కాంబినేషన్ సిద్ధమవుతుండటంతో అభిమానుల్లో అంచనాలు తారస్థాయికి చేరుకున్నాయి. అధికారిక ప్రకటన వస్తేనే పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది.